జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడానికి కారణం ఏంటి? ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ ను వర్కౌట్ చేసే దిశగా గులాబీ పార్టీ అడుగులు వేస్తోందా? ఇప్పటికే వరుస ఆపరేషన్ ఆకర్షకు శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ ప్రచారంలోనూ దూకుడు పెంచనుందా? ఇంతకు బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో 3 ప్రధాన పార్టీలను ఎలక్షన్ మూడ్లోకి తీసుకువచ్చింది జూబ్లీహిల్స్. ఇక రేపో మాపో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే బైపోల్ వార్ కు అన్ని పార్టీలు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాయి. 3 ప్రధాన పార్టీలు మధ్య త్రిముఖ పోరుగా కనిపిస్తోంది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గ్రేటర్లో తమ పట్టు నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోని ఎలాగైనా ఇక్కడ గెలవాలని తమ పనులన్నీ పక్కనే పెట్టి ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నాయి. అయితే తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పడరాని పాట్లు పడుతోంది. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఉండేందుకు ట్రై చేస్తోంది గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో ఇప్పటికే నియోజకవర్గంలో డివిజన్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించింది. మరోవైపు బూత్ స్థాయిలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లకు బాధ్యతలు పార్టీ అధిష్టానం అప్పగించింది. ఓవరాల్గా ఉప ఎన్నికల బాధ్యతను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డికి ఇచ్చారు. దీంతో ఈ నేతలు పార్టీ గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. అక్టోబర్ మొదటి వారంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు స్కెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీల కంటే ముందే ఒక అడుగు ముందుకేసింది గులాబీ పార్టీ. అందరూ ఊహించినట్టుగానే తమ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నియోజకవర్గంలో ఆయనకు గట్టి పట్టు సాధించారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీల్లో మాగంటికి మంచి పేరుంది. దీంతో మాగంటి మరణంతో సునీతకు సీట్ ఇవ్వటం ద్వారా సానుభూతి కలిసి వస్తుందనే లెక్కలేస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. ఇక మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆయన సతీమణి సునీత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అన్ని డివిజన్లలో జరిగిన మాగంటి గోపీనాథ్ సంతాప సభలకు హాజరయ్యారు. మరోవైపు డివిజన్ల వారీగా జరిగిన మీటింగ్స్ కు సునీత హాజరయ్యారు. నియోజకవర్గంలో ప్రచారాన్ని సైతం స్టార్ట్ చేశారు. మాగంటి గోపీనాథ్ కుమార్తెలు కూడా తన తల్లికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక మాగంటి గోపీనాథ్ అనుచరులు, మద్దతుదారులు అంతా ఎవరికి వారు అభ్యర్థి గెలుపుపై ఫోకస్ పెట్టారు. కారు పార్టీకి జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటు. దీంతో ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీని ఓడించి గ్రేటర్ హైదరాబాద్ నగరంపై పట్టు సాధించాలని చూస్తున్నారు. ఇక ఎన్నికల స్కెడ్యూల్ రిలీజ్ కాగానే కేటీఆర్, హరీష్ రావు రోడ్ షోలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రచారంలో గులాబీ పార్టీ దూకుడుగా ముందుకెళ్లనుంది. మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని గులాబీ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత సైతం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని అధిష్టానం అంచనా వేస్తోంది. ఇక ఆపరేషన్ ఆకర్ష్ కు శ్రీకారం చుట్టారు గులాబీ నేతలు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ ఓటు బ్యాంకు ఎక్కువ. దీంతో మైనారిటీ నేతలను, టీడీపీ నేతలను కారెక్కిస్తోంది. ఇటీవల చేరికల జోరు పెంచింది బీఆర్ఎస్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయం సాధిస్తారా లేదా అనేది చూడాలి.